మధ్యాహ్నం అయితే ఇక వీడియో షూట్ చేయడానికి అయితే ఛాన్స్ దొరకలేదు ఫ్రెండ్స్. గిరాక్ తోటి మా పాపతోటి ఇక అలా అయిపోయిందన్నమాట డే మొత్తం. ఇప్పుడైతే సాయంత్రం అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మధ్యాహ్నం అయితే కుదరలేదు. ఇప్పుడైతే నేను ఎగ్ పులావ్ చేయబోతున్నాను. ఎగ్ పులావ్ చేయడానికి ఫస్ట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసాను. ఒక టమాటా, కొన్ని మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇది వచ్చేసి ఆకు మీద వేసాను మసాలా అన్నమాట. ఈ ఆకులు బిర్యానీ ఆకులు. ఏమైంది? ఆయన అయితే మా పాపని చదివిస్తున్నాడు. కొట్టుకుంటున్నారేమో అని నేను బయటికి వెళ్ళిన, భయం వేసింది అనమాట. చదువుతారులే, మొత్తుకోకు. మెల్లగా ఆయిల్ అయితే పోసేసిన. ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ ఎక్కువైందేమో. మా కృతిక పాప అయితే వెక్కిరిస్తుంది, చైత్రాని పాపం. ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే తీస్తాను. మళ్ళీ ఎక్కువ అయితే మా ఆయన మొత్తం ఉంటాడు, తెలుసు కదా. నువ్వు దీంతో పట్టుకొస్తలేవు. మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయని మా ఆయన చదివిపిస్తున్నాడు. ఇప్పటి వరకు చదువు అంటే చదవలేదు ఆమె, ఇప్పుడైతే చదువుకుంటుంది. మా ఆయన అయితే మొత్తుకుంటున్నాడు ఆమెతోటి. ఆయిల్ ఎక్కువైందని నేనైతే తీసుకుంటున్నాను. అది కొంచెం తక్కువ అయింది, కొంచెం పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది కదా. పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. గుడ్లు అయితే ఉడకబెట్టేసాను. 3 అంగన్వాడీ గుడ్లు, 3 అయితే ఇవి పెట్టేసాను అన్నమాట. ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత ఈ ఆకులు మసాలా చూపెట్టాను కదా, ఆ మసాలా బిర్యానీ ఆకులు అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఆకులు వేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మా పాపని చదివిస్తూ మా ఆయన అయితే ఆమెను ఆడిపిస్తున్నారు, చిన్న పాపని. ఇప్పుడైతే టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. ఒక్క టమాటా అయితే వేసుకుంటున్నాను నేను. బిర్యానీ తర్వాత కలిసిపోయింది అన్నమాట. ఇవైతే బాగా ఫ్రై కానివ్వాలా. ఏమైంది? ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెమే పెరుగు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. కొడుతున్నావా ఏందేమని? మరి కొంచెం పసుపు వేసుకుంటున్నాను దీంట్లోనే. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం అయితే పోపుల డబ్బాలు అయిపోయింది. కారం అయితే బాక్స్ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. పెరుగు వేసాను కదా, కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది. 3.5 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను. వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను.
చేసుకున్న ఆనియన్స్ దీంట్లో అయితే కొన్ని వేసుకుంటున్నాను, కొన్ని అయితే ఉంచాను అనమాట. బియ్యం అయితే కడిగేసుకున్నాను. కొంచెం గరం మసాలా అనమాట, సూర్య మసాలా వేసుకుంటున్నాను దీంట్లోనే. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇక బాగా కలిపేసుకుంటున్నాను. మసాలా వేసిన తర్వాత చూడండి ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత బియ్యం కడిగేసుకున్నాం కదా, వీటిని అయితే దీంట్లో వేస్తున్నాను. బియ్యాన్ని బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. బియ్యం వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకుంటాను బియ్యాన్ని కలిపేటట్లు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes మంచిగా ఉడికించుకోవాలా, ఇట్లానే వాటర్ పోయకుండా ఇలా ఉడికించుకుంటున్నాను ఒక 5 minutes. ఏమైంది ఆమెతో ఎందుకు నీకు చదువుతుందిలే, చదువుతలేదని పెట్టేసి ఒక 2 minutes పాటు ఉడికించేసుకుంటాను బియ్యాన్ని. అయితే గుడ్లు అయితే ఉడికినాయి. కేసీఆర్ గుడ్లు అయితే పలిగిపోయినాయి, ఇవే పలిగిపోయినాయి గుడ్లు, అవే అంగన్వాడీ గుడ్లు. కేసీఆర్ గుడ్లు అంటున్నాను నేను. చల్లారుగానే వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇదిగో ఇలా పలిగిపోయాయి మధ్యలో నుంచి. ఆమెతో ఏంది చిన్న నువ్వు. 2 minutes అయితే ఉడికించుకున్నాను బియ్యాన్ని. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నాను బియ్యం ఉడికేటప్పుడు. వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకున్న తర్వాత ఇట్లయితే మూత పెట్టేసుకున్నాను. మా వాళ్ళని చూపెట్టాగండి మీకు, మొత్తుకుంటున్నారు వాళ్ళైతే. మా ఆయన మార్కెట్ నుంచి తీసుకొచ్చారు టమాటోలు, క్యాలీఫ్లవరు, బెండకాయలు, మిరపకాయలు. ఇగో మా చేతి అయితే ఎక్కడ కూర్చొని చదువుతుంది. ఇగో వీళ్ళైతే ఊగుతున్నారు ఉయ్యాల. మా పాప బాయ్ పెట్టిస్తున్నావు ఏమని. ఏమైంది చైత్ర? చైతు ఇటు చూడు, ఏమైంది? చదివినావా? అప్పుడు చదివింది కదా. ఏం చదువుమన్నావు ఇప్పుడు? రేపు ఎగ్జామ్ ఏంది? నువ్వు గుడ్ మేనేసా బ్యాడ్ మేనేసా చెప్పు. గుడ్ మేనేస్ అట్లా డాడీ. డాడీ బ్యాడ్ మేనేస్ కదా, నిన్ను భయపెడుతున్నాడు కదా. ఇగో అవునట. నువ్వేంది హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. ఇటు చూడు కృతిక, ఇటు చూడు. అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇంకో 5 minutes అయితే ఉడకాలి. ఇప్పుడైతే ఇక గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నా. నాకు అంత కరెక్ట్గా చేయరాలేదు, మా ఆయన అయితే మంచిగా చేస్తాడు. నాకు చేయరాలేదు మరి. నువ్వు చేయరాదు? నీకు నాకు అన్ని చేయొచ్చు, ఎగ్స్ మాత్రం ఫ్రై చేయరాదు కరెక్ట్గా. ఈ ఎగ్స్ని అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. కొన్ని పలిగిపోయినాయి చూడు. మా ఆయనని ఫ్రై చేయమంటే ఏదో పని ఉన్నది అన్నాడు. ఇక నేనేమనలేదు, అది నేనే చేసుకున్నా. మమ్మీ చేసుకున్నా. చూసినా హాయ్ చెప్పు, నా చెప్పు. ఇలా అయితే ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను. బిర్యానీ చేసినా? బిర్యానీ కాదు, పులావ్.
పుల్లా వేరే బిర్యానీ వేరే నీకు మమ్మీ చేసిండ్రు లేదు మమ్మీ పులావ్ చేసింది అక్కడ 10 minutes ఉడికించుకుంటే అయిపోతుంది. రా లేవట్లే ఏం చేస్తావు గుడ్డు తిన్నది. తిన్నదా 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. పులావ్ రెడీ అయిపోతుంది. ఎగ్ పులావ్. మా పాప పెట్టేసి ఎందుకు దే నువ్వు అడుగు. ఇప్పుడు పెట్టుదవి ఈ అంటున్నా దెబ్బలేదు అది టానిక్ తాగుతావా? టానిక్ తాపిస్తా మరి ఇట్లా ఈ మరి అంటది. దెబ్బలుతాయి ఇటు పెట్టి చోటుగాడికి గుడ్డు వేసాయి. ఇగో నీకు పోయిందా మనం బైక్ మీద పోయిందా బైక్ మీద పోయిందే అంతే మరి ఇటు పెట్టి ఇయ్యవా మేము బైక్ మీద వెళ్తాం మరి బాయ్ అది చూడు స్టార్ట్ తింటుంది అయిందా అయిందా మటన్ ఇస్తావా తిరు ఎటు పోతున్నట్టు నడు చోటు ఎక్కడ ఎక్కిండు ఎక్కడ వచ్చింది చోటు పిల్ల వచ్చింది, పెద్ద పిల్లి, అందుకోసం అక్కడ ఎక్కిండు. పెద్ద చోటు నాడు ఇట్టున్నది చూడు, అది అక్కడికి వెళ్ళి పెద్ద పిల్ల వచ్చిందా పెద్ద పిల్ల వచ్చింది వచ్చిందని ఆడేమో అక్కడ ఎక్కిండు. అయితే రెడీ అయిపోయింది చూడండి, వేడిగా ఫస్ట్ టైం చేశాను, తినడానికి ఎలా ఉంటుందో. సో నేనైతే కొద్దిగా తింటా, ఎందుకంటే మా తమ్ముని ఎంగేజ్మెంట్ ఉండే మా చిన్న కొడుకుది, అటు వెళ్ళేసి వచ్చిన మధ్యాహ్నం అయితే అంటే 3-4 గంటలకు అయితే తినేసిన. సో మా ఆవిడైతే ఉంది షాపులో పాపం. ఈ హైదరాబాద్ కూడా నేను రాలేను వెళ్ళినప్పుడు. ఇక్కడ నుంచి దగ్గర వాంకడి అనే విలేజ్కి అయితే వెళ్ళాము. వాంకడి నుంచి వాంకడి సిటీనే, అక్కడ నుంచి అయితే లోపల నవదర్ అనే విలేజ్కి అయితే వెళ్ళాము. మా తమ్ముని ఎంగేజ్మెంట్ ఉండే. సో మా ఆవిడ మా షాప్లో ఉంటుందని రాలేదు, నేను ఒక్కనే వెళ్ళొచ్చిన. ఇస్తామమ్మ ఇస్తుంది వేడి ఉంది హాయ్ ఉంది హాయ్ ఉంది. ఇప్పుడైతే ఇక నాకు తీసుకుంటున్నా, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మరి. వేడి తగిలిందా? వేడి ఉంది బేటా. చోటు కూడా రెడీ అయ్యిండు. చోటా ఇంతసేపు లేకుండా ఎడిపోయినారా? నువ్వు చూడు టేస్ట్. నేనైతే టేస్ట్ చూస్తున్నా. ఇక ఫస్ట్ దేవుడికి మొక్కుతాండి, ఎలా ఉంటుంది. బాగుందా? మామూలుగా ఉందా? బాగుంది, కొద్దిగా ఉప్పు తక్కువ ఫ్రెండ్స్. అది చూడు చోటు, ఉప్పు వేస్తే మస్తు ఉంటుంది. ఉప్పు దేవుడా చేతిలో కూడా తినేస్తుంది. బాగా చెప్పట ఇటు చూడు, నువ్వు చెప్పే బాయ్. వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు చేతి కృతి చెప్పు, నువ్వు చెప్పు బాయ్ చెప్పు. కూడా